హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మొన్నటే ఈవినింగ్ వ్లాగ్ చూపించాలనుకుంటున్నాను. అంటే మంగళవారం ఈవినింగ్ వ్లాగు. ఆ రోజు నైట్ అయితే ఇంకా ఇది చల్లని కాలం కదా, టేస్టీగా ఈజీగా అయిపోతుందనే ఉద్దేశంతో కిచిడి చేశాను. దానితో పాటు మన దగ్గరికి కస్టమర్లు బట్టలు పట్టుకొని వస్తూ ఉంటారు కదా, శారీలైనా బ్లౌజులైనా సరే. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లోని తెలియకుండానే రైట్ సైడ్ సారీ కట్టుకునే వాళ్ళకి కూడా రాంగ్ సైడే అంటే మనకి లెఫ్ట్ సైడ్‌లోనే ఫాల్స్‌లు వేసేస్తూ ఉంటాము. తెలీదనమాట. కస్టమర్లు కూడా మనకి చెప్పరు. మేము రైట్ సైడ్ సారీ కట్టుకుంటాము. మాకు నార్మల్‌గా అవ్వదు అని చెప్పరు. మనమే తెలుసుకోవాలి. మనం ఏం చేస్తామంటే నార్మల్‌గా అన్ని సారీస్‌కి వేసేసినట్టు వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా కస్టమర్లు మన దగ్గరికి బట్టలు పట్టుకొని వచ్చేటప్పుడు బ్లౌజ్‌కైనా ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కనుక్కునే బాధ్యత మనకుంటుంది. అలానే శారీస్‌కి ఫాల్స్‌లు వేసేటప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్ రైట్ సైడ్ శారీ కట్టుకుంటారా, లెఫ్ట్ సైడ్ కట్టుకుంటారా అని కూడా గమనించుకోవాలి. మన దగ్గరికి 10 మెంబర్స్ వచ్చిన దగ్గర 1, 2 అయితే రైట్ సైడ్ కట్టుకునే వాళ్ళు ఉంటారు. నా దగ్గర అయితే 4, 5 మెంబర్స్ వరకు వస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళైతే చెప్పనే చెప్పరు. స్టార్టింగ్‌లో నేను ఏం చేసేదాన్ని అంటే రాంగ్ సైడ్ వేసేసేదాన్ని. అంటే మనము కట్టుకుంటాం కదా, ఎక్కువ శాతం అంటే 100 మెంబర్స్‌లోని ఒక 90, 95 మెంబర్స్ వరకు లెఫ్ట్ సైడే సారీ కట్టుకుంటారు. మిగతా 5, 8, 10 మెంబర్స్ వరకు రైట్ సైడ్ కట్టుకునే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. కొత్తగా ఈ పని చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ చిన్న చిన్న విషయాలైతే తెలుసుకోవాలి. అంటే మిషన్ కుట్టే వాళ్ళు కొత్తగా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన కస్టమర్లు శారీ బ్లౌజులు తెచ్చేటప్పుడు శారీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది ప్రతిదీ తెలుసుకోవాలి. అలానే బ్లౌజులు కుట్టేటప్పుడు కూడా ఒక్కోసారి మనకి ఆది బ్లౌజులు బాగోవు కదా, అలాంటప్పుడు కూడా బ్లౌజ్ కోసం కూడా తెలుసుకోవాలి. అది ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు వీడియోలో వచ్చేసరికి చాలామందికి థ్రెడ్ తెగిపోతుంది, స్టిచ్ బాగా రావటం లేదని అంటూ ఉంటారు కదా, మిషన్ పట్టేస్తుంది అని. అయితే మిషన్ కుట్టేటప్పుడు మిషన్ కోసం కూడా చిన్న చిన్న రిపేర్లు మనకి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా తెలియలేనట్లయితే. డైలీగా ఆయిలింగ్ మాత్రం తప్పకుండా చేయాలి, డస్టింగ్ చేసుకోవాలి. అలానే అప్పుడప్పుడు లోపల వరకు నట్లు అవి తీసి క్లీనింగ్ చేసుకోవాలి అప్పుడప్పుడు. అలా చేసుకుంటేనే కరెక్ట్గా మనకి మెషిన్ లూజ్గా ఫ్రీగా ఉంటుంది. అలానే మనకి స్టిచ్ నీట్గా రావాలి అంటే బాబిన్ థ్రెడ్ ఈక్వల్గా అంటే సమానంగా ఉండాలి. అలానే పైనుంచి మనం థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా, పైనుంచి రన్ అయ్యే థ్రెడ్ కూడా ఈక్వల్గా ఉండాలి. అది లూజా టైట్ అని మనం ముందున స్ప్రింగ్లా ఉంటుంది కదా, అది సెట్ చేసుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్డింగ్ చేసేసిన తర్వాత పైన థ్రెడ్ లోపల థ్రెడ్ ఈక్వల్గా రన్ అవుతుందో లేదో చూసుకోవాలి. లోపల థ్రెడ్ అంటే బాబిన్లో థ్రెడ్ టైట్గా ఉండి పై థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ లూజ్గా ఉన్నట్లయితే స్టిచ్ లూజ్గా వస్తుంది. అలానే ఆపోజిట్ది కూడా 2 ఈక్వల్గా వస్తేనే స్టిచ్ నీట్గా ఉంటుంది. ఆయిలింగ్ అది నీట్గా ఉండాలి, థ్రెడ్ తెగకుండా ఉండాలి. అంటే అలానే నీడులు కూడా అప్పుడప్పుడు బెండ్ అయినట్టు ఉంటుంది. నీడులు బాగోపోయినా ఒక్కొక్కసారి థ్రెడ్ తెగిపోయే అవకాశం ఉంటుంది. అలానే నీడిల్ మనం బట్టలు కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ కుట్టేటప్పుడు ఏటవుతుందంటే లోపల బాబిన్కి ఒక్కోసారి తెలియకుండానే టచ్ అవుతుంది. అలాంటప్పుడు కూడా థ్రెడ్ తెగిపోతుంది. థ్రెడ్ తెగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. టైలరింగ్ చేసేవాళ్ళు తప్పకుండా మిషన్ కోసం చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవాలి. రిపేర్ చిన్న చిన్నవి అయితే మనమే చేసుకోవాలి. చీటికి మాటికి మనం రిపేర్కి అయితే వెళ్ళకూడదండి. మినిమం ఆడు 400, 500 వేస్తూ ఉంటాడు చిన్న ప్రాబ్లం అయినా సరే. తర్వాత మనం శారీకి బార్డర్ నీట్గా కట్ చేసుకున్నాం కదా, అంచులు చిన్న చిన్నగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చివరి సైడ్ కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసేటప్పుడు లాగడపది చేసినట్లయితే మనకి ఈ చివర్లు ఉంటాయి కదా, శారీ చివర్లు వచ్చేసరికి కొంచెము రింగు తిరిగినట్టు వచ్చేస్తుంది, అంటే మెలుకలు తిరిగినట్టు వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఫోల్డింగ్ చేసిన ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ కిందన ఉంటుంది కదా, అది కూడా ఈక్వల్గా ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ 2 చేతులతో ఫ్యాబ్రిక్ని ఫ్రంట్కి మూవ్ చేస్తూ కుట్టుకున్నట్లయితే ఆ రింగుల్లా తిరగనే ప్రాబ్లం అయితే రాదు. లాస్ట్కి వచ్చేసరికి కూడా ఈక్వల్గా రావాలి, అప్పటికే మనకు తెలుస్తుంది. చూసారు, ఇది ఈక్వల్గా వచ్చింది. మీరు ఫ్రంట్ భాగం లాగి వేస్తున్నట్లయితే మాత్రము పై భాగం ఎక్కువ, కింద శారీ భాగము తక్కువ వచ్చేస్తుంది. అలానే మనకి ఈ కుడివైపు శారీ కట్టుకునే వాళ్ళకి ఏంటంటే రైట్ సైడ్ కదా శారీ వేసుకుంటారు వాళ్ళు. ఈ బార్డర్ అనేది శారీస్కి 2 సైడ్స్ కూడా బార్డర్ ఈక్వల్గా వస్తే పర్వాలేదు. కొన్ని శారీస్కి ఏమవుతుందంటే పైకి చిన్న బార్డర్ ఉంటుంది, కిందన కుర్చీ సైడ్ వచ్చేసరికి పెద్ద బార్డర్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి,
వన్ సైడ్ ఉన్న పౌడ్ చెంగుని కట్ చేసి వేరే సైడ్ జాయింట్ చేసుకోవాలి తప్పకుండా. అలాంటప్పుడు మీరు డబ్బులు కూడా ఎక్స్ట్రానే తీసుకోవాలి కస్టమర్ నుంచి. ఎందుకు అంటే మనకి డబల్ పని పడుతుందన్నమాట. వన్ సైడ్ పౌడ్ చెంగు తీసి వేరే సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఆ చివర మళ్ళీ నార్మల్గా స్టిచ్ వేయాలి, ఈ చివర నార్మల్గా స్టిచ్ వేయాలి. అలానే జాయింట్ చేసే పార్ట్ ఉంటుంది కదా, 2 పార్ట్స్ కలిపి ఫస్ట్ జాయింట్ చేసి ప్రెస్ చేసి కుట్టు వేయాలి. తర్వాత మరొకసారి మనం ఏదైతే కుట్టుకుంటామో దాన్ని మరొకసారి ప్రెస్ చేసి జాయింట్ చేసినట్టు కిందకి ప్రెస్ చేసి కుట్టినట్లయితేనే మనకి జాయింట్ క్లారిటీగా చూస్తేనే ఇది అతుకుల్లా కనిపిస్తుంది అనమాట. రైట్ సైడ్ శారీ కట్టుకునే వాళ్ళతోటి కొంచెం ప్రాబ్లమే అనమాట. బార్డర్ ఈక్వల్గా వస్తే పర్వాలేదు. నార్మల్ శారీకి ఏం చేస్తాము, రాంగ్ సైడ్ ఫాల్స్ వేస్తాము. లెఫ్ట్ సైడ్ కట్టుకునే వాళ్ళకి రాంగ్ సైడ్ వేస్తాము. కానీ ఇది రైట్ సైడ్ కట్టుకుంటున్నాం కనుక శారీని తిరగేయాలి ఆపోజిట్లో. ఈ శారీ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఒక 10-12 ఇంచీలు దూరంలోని రాంగ్ సైడ్ ఫాల్స్ పెట్టాలంటే కిందని ఫాల్స్ వేసేటప్పుడు గమనించండి. నేను రైట్ సైడ్లో పెట్టాను కదా శారీ, అంటే ఫాల్స్ని కిందన పెట్టుకొని లోపలికి 1/2 ఇంచి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకొని స్టార్టింగ్ చిన్నది రఫ్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించి కుట్టుకోవాలి. అలానే మీరు టేపు మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మినిమము 10 ఇంచీలు దాటి 13 ఇంచీలు లోపులోని మనం ఫాల్స్ని మెజర్మెంట్ డ్రా చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకొని కుట్టుకుంటే మనము ఆ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల ఫాల్స్ ఉగ్గుగ్గులుగా రాదనమాట. చాలామంది ఫాల్స్లు కుట్టేటప్పుడు ఏంటంటే అంచనా కొలిది వేసేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి శారీ చివర్లు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి టేపుతో మెజర్మెంట్ తీసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి కుట్టేటప్పుడు ఫాల్స్ని కానీ శారీ ఫ్యాబ్రిక్ని కానీ లాగడం చేయకూడదు. అలానే ఫాల్స్ని కూడా మనము వాటర్లో డిప్ చేసి అలానే వదిలేయాలి. ఎండబెట్టేటప్పుడు ఇలా 10 సార్లు కిందకి ప్రెస్ చేసి దులపడము, క్రాస్గా లాగేసి డ్రై చేయడం అలా కూడా చేయకూడదు. ఎలా అయితే ఫోల్డింగ్ ఉంటుందో ఫాల్స్లైనా లైనింగ్లైనా సరే అలానే వాటర్లో డిప్ చేసి ఒక 15 కానీ 20 మినిట్స్ అలానే వదిలేసి ఆ తర్వాత జస్ట్ మన 2 చేతి వేళ్ళతో వాటర్ని మాత్రం నార్మల్గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట. మనము బట్టలు పిండేసినట్టు క్రాస్గా పట్టుకొని 2 చేతి వేలతో గట్టిగా పిండడం అది చేయకూడదు. అప్పుడే మనకి క్రాస్గా వచ్చేస్తాయి లైనింగ్లైనా ఫాల్స్లైనా సరే. నేను ఆల్రెడీ వీటి కోసం అయితే వీడియో చేశానండి. మీరు బ్లౌజులు కుట్టే వాళ్ళైతే బ్లౌజులైనా అదే లైనింగ్ బ్లౌజులైనా శారీలకైనా ఫాల్స్లు ముడతల్లాగా గుగ్గులుగా వచ్చినట్లయితే అవి మనము ఎలా డ్రై చేసుకోవాలో అవి నేను కంప్లీట్గా వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియోని చూడండి, తెలుస్తుంది మనం ఎలా చేయాలనేది. తర్వాత ఈ ఫాల్స్ని అలానే పై ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మన చేతికి లోపల నుంచి ఫాల్స్ ప్రెస్ చేస్తూ ఉంటే తగులుతుందో లేదో చూసుకొని కుట్టుకోవాలి. ఎండింగ్లో కూడా చక్కగా రఫ్ చేసేసుకొని ఇక ఫోల్డింగ్ చేసేసుకోవడమే. మీ దగ్గరికి శారీలు వచ్చినప్పుడు పెద్ద వయసు వాళ్ళు వచ్చినట్లయితే మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. బ్లౌజులు కటింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మెజర్మెంట్స్ కూడా పెద్దవాళ్ళకి. అలానే ఈ రైట్ సైడ్ కట్టుకునే శారీలకి కూడా ఫాల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వేయవలసి ఉంటుంది. ఒక్కోసారి పౌడ్ చెంగు మార్చవలసి ఉంటుంది. మెజర్మెంట్ తీసుకోవడం వల్ల చూసారు కదా, ముడతలు అనేవి రాలేదు. అయితే శారీ ఇలాగుంది కానీ ఇది పెద్ద ఆవిడదే అనమాట. ఇది ఇలా కుట్టేసి ఫోల్డింగ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ ఉంది, వీలైతే కటింగ్ పెడతాను, లేదు ఎమర్జెన్సీ అనుకుంటే మాత్రము ఇంకా కుదరదనమాట. ఎందుకు అంటే ఏవైనా వీడియో షూట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. కుట్టడం అయితే ఒక 1/2 అవర్ ఒక 35 మినిట్స్లో అయిపోతుంది శారీ లైనింగ్ బ్లౌజ్ కలిపి. వీడియో షూట్ అయితే ఒక 3-4 అవర్స్ పడుతుంది మొత్తం ఇంకా కంప్లీట్గా. తర్వాత అయితే ఆ రోజు ఈవినింగ్ నేను కిచిడి చేశానని చెప్పాను కదా, అదనమాట. సింపుల్గా చేసేసాను, ఇంక పెద్ద ప్రాసెస్ ఏం కాకుండా. పెసలు కానీ పెసరపప్పును కానీ రేషన్ బియ్యాన్ని కానీ 2 ఈక్వల్గా తీసుకుని నానబెట్టుకోవాలి. నేను చిన్న కప్పుతో అయితే తీసుకున్నాను. కప్పు కానీ గ్లాస్ కానీ ఎలా అయినా పర్వాలేదు. ఇంకా నేను ఇదైతే స్పెషల్గా ఏం చూపించడం లేదు. అయితే మీరు అనుకోవచ్చు ఇంతకుముందు నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళైతే ఇంతకుముందు చేసినట్టు ఉంది అని. నిజానికైతే అది వేరు, ఇది వేరు అనమాట. తర్వాత నా దగ్గర అనుకూలంగా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ముఖ్యంగా నాకు కిచిడీలోని ముల్లంగి దుంప అంటారు, అది నాకు చాలా ఇష్టము. ఆ ఫ్లేవర్ కిచిడీలోని చాలా బాగుంటుంది, సాంబార్లో కూడా బాగుంటుంది. అలానే క్యారెట్ వంకాయని కొంచెం సపరేట్గా బంగాళదుంపల్ని వాటర్లో వేసుకున్నాను. బంగాళదుంప అయితే మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ వైట్ కలర్లో ఇవి చూస్తున్నారు కదా, అదైతే బంగాళదుంప కాదు, ముల్లంగి దుంపల్లోని
డార్క్ పింక్ లాగా వైట్ లాగా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా, మాకైతే అనుకూలంగా దొరుకుతాయి అన్నమాట. అవి అనమాట స్కిన్ తీసేసి ఇలా ముక్కల్లా కట్ చేసి ఉంచుకున్నాను. కిచిడీ ప్రాసెస్కి ఇవన్నీ వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్, ఈజీగా అయిపోతుంది. ఇవి కొంచెం కట్ చేసే ప్రాసెస్ ఎక్కువ అనమాట. ఇలా మన దగ్గర ఉన్న అనుకూలంగా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఉంచిన తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. మీరు నార్మల్గా చేస్తున్నట్లయితే డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఏ గ్లాస్ తోటి అయితే మీరు కప్పుతో తీసుకున్నట్లయితే నేను హాఫ్ గ్లాసు పప్పు, హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి నేను 5 అంటే గ్లాసుకి 5 గ్లాసుల చొప్పున వేస్తున్నాను. ఇంకా మీకు కిచిడి పల్చగా కావాలి అనుకుంటే మాత్రం మరొక 1 గ్లాస్ వేసుకోవచ్చు. టైట్గా కావాలి అనుకుంటే మాత్రము 3 గ్లాసుల నుంచి 4 గ్లాసులు వేయాలి. అలానే మీకు బిర్యానీలో పొడి పొడిగా కావాలి అనుకుంటే 2 గ్లాసెస్ సరిపోతాయి. బయట చేస్తున్నట్లయితే 3 గ్లాసెస్, కుక్కర్లో చేస్తున్నట్లయితే 2 గ్లాసెస్, అలా మెజర్మెంట్ వారీగా తెలుసుకోవాలి. కానీ కిచిడి మాత్రం బిర్యానీలాగా అయితే పొడి పొడిగా బాగోదండి. కొంచెం లూజ్గా మనం పరమాన్నం అది ఎలా అయితే చిక్కగా గ్రేవీలాగా వండుకుంటామో అలానే బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది చాలా ఇష్టం అనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోనే ఆయిల్ వేసుకొని కొంచెము నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్నా బాగుంటుంది. పప్పుకి నెయ్యికి బాగుంటుంది ఫ్లేవర్ అని చాలామందికి తెలిసిన విషయమే. నేను కొంచెం మాత్రమే వేశాను, మరీ ఎక్కువ కాదు. ఒక 4 టీ స్పూన్లు నార్మల్ ఆయిల్ అయితే ఒక 1 టీ స్పూను నెయ్యి వేసాను. వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత కిచిడి మసాలా మాకు వేరేగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళు మనం సాంబార్ ఎలా అయితే చేసుకుంటామో ఇక్కడ వాళ్ళు పప్పులోని ఇలాంటి మసాలా వేసుకుంటారు. ఈ దినుసులు సోంపు జీలకర్ర, నార్మల్ జీలకర్ర, నల్ల జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకుంటారనమాట. వేసుకొని అవి కొంచెం చెట్పట్లాడి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు ఫ్లేవర్ కిచిడీలో చాలా బాగుంటుంది. మనము కరివేపాకు ఎంత ఎక్కువగా వాడతామో ఇక్కడ వాళ్ళు బిర్యానీ ఆకుని అంత ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఈ సీజన్లో బిర్యానీ ఆకు ఫ్రెష్గా పచ్చివి దొరుకుతాయి. అవి వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్కి సరిపడా ఒకేసారి తెచ్చి డ్రై చేసి స్టోర్ చేసుకుంటారు. తర్వాత ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు తాలింపులోనే వేసుకోండి. మొత్తం రెసిపీ అంతా తయారు చేసిన తర్వాత మాత్రం వేయొద్దు, చిరుచేది వస్తుందన్నమాట. మాకు ఇక్కడ అస్సాంలోని కామాఖ్య టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ కిచిడి పెడుతూ ఉంటారు. అయితే బాగుంటుంది, పెసలతోటే చేస్తూ ఉంటారు. కానీ చిరుచేదు పసుపు వాసన వేసేస్తూ ఉంటుంది. రెసిపీ అంతా తయారైన తర్వాత వేసినట్లయితే అలానే వస్తుంది స్మెల్. దాంతోపాటు పసుపు కొంచెం ఆర్గానిక్గా వేసింది కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది స్మెల్. పసుపు వేసుకొని అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసేసుకొని బాగా మగ్గాలి. అంటే జస్ట్ పచ్చివాసన పోయవాలి. అప్పటి వరకు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఆనియన్స్ వేసానండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట, అది కనిపించడం లేదు కదా. తర్వాత నేను జనరల్గా వీడియో షూట్ చేసేసి ఎడిట్ చేసిన తర్వాత వీడియో బాగుందా లేదని ఒకసారి చెక్ చేస్తాను. అందులో చూస్తే ఆనియన్స్ క్లిప్ అయితే మిస్ అయింది. ఒక్కోసారి ఏమవుతుందంటే కెమెరా ఆన్లో ఉంది అనుకొని నేను చేసేస్తూ ఉంటాను. తీరా మోసి అదంతా చూసిన తర్వాత కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అవుతాయి అన్నమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత టమాటోని కూడా వేసేసాను. వేసేసి మరొక 2 నిమిషాలు సిమ్లోని మాత్రమే మగ్గించుకున్న తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా మసాలా వేసుకోవాలి. మీకు ఇలా పౌడర్లాగా ఎక్కువ ఇష్టం లేనట్టు అయితే మనం తాలింపు వేయించుకుంటాం కదా, అప్పుడు దినుసులన్నీ వేసేసుకోవచ్చు. లైట్గానే ఫ్లేవర్ దిగుతుంది. తర్వాత కాస్త రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను, ధనియా జీరా పౌడరు. ఇవన్నీ మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంతమందికి మసాలా ఈ ఫ్లేవర్ ఎక్కువ పడదనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పొట్ట చిన్నగా నొప్పులు రావడం అది జరుగుతుంది. అయితే పప్పుల్లోని లైట్గా మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనము వెజిటేరియన్ కాకుండా నాన్ వెజ్లు తినేటప్పుడు ఎలా అయితే కమ్మగా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా ట్రై చేయండి. నేను పప్పుల రెసిపీస్ చేసినప్పుడు కూడా వేస్తూ ఉంటాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని వేసేసి కొంచెం కొత్తిమీర, అలానే ముందుగా నానబెట్టుకున్న పెసల్ని, రేషన్ బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ మాత్రము ఈ టైంలోనే చెక్ చేసుకోండి. తర్వాత అయితే కొంచెం టేస్ట్ అదోలాగా ఉంటుంది. ఎప్పుడైనా వేడి మీద వేసుకునేది ఒకలా ఉంటుంది, చల్లగా అయిన తర్వాత ఒకలా ఉంటుంది. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మీ స్టవ్ హీటు మీ కుక్కర్ ప్రెజర్ని పెట్టుకొని 3 నుంచి 5 విజిల్ వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను. మరొక సైడ్ కెమెరా ఆన్లోని ఆఫ్లోని చేస్తున్నాను అనమాట.
మన ఇష్టము. పలుకుల్లా కావాలి అనుకుంటే 5 విజిల్లు అయితే సరిపోతుందండి. మరి మెత్తగా కావాలి అనుకుంటే మాత్రము కొంచెము ఎక్కువగానే వేయించుకోవాలి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అరగంట పాటు అలానే వదిలేయండి. ఇలా డ్రైగా కనిపిస్తుంది కానీ లోపల జ్యూసీగా ఉంటుందన్నమాట. తర్వాత నేనైతే వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసాను. కొంచెం అప్పటికి కొంచెం తర్వాతకి వస్తుందని. మాకు నచ్చిన రెసిపీస్ ఏవైనా అయితే నేను ఎక్స్ట్రానే చేస్తాను. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియోలో మనము రైట్ సైడ్ శారీ కట్టుకునే వాళ్ళకి ఫాల్స్ ఎలా వేసుకున్నామో సింపుల్గా చూశారు కదా. అలానే ఈ కిచిడీని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 10 మంత్స్ నుంచి 1 ఇయర్ బేబీ నుంచి ప్రతి ఒక్కరు హెల్తీగా తినవచ్చు. నేను రిక్వెస్ట్ చేసే రెసిపీ ఏదైనా ఒకటి ఉంది అంటే అందులో ఇది ఒకటనే చెప్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ ఎస్ఎం ఛానల్ని.